ప్రియులారా, ఈ దినాన నువ్వు ఎన్ని బంగారు వస్త్రాలు కలిగి ఉన్నా, ఎన్ని ఖరీదైన వస్తువులు కలిగి ఉన్నా, కారు కలిగి ఉన్నా, బైక్ కలిగి ఉన్నా, బంగారు ఆభరణాలు కలిగి ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా కూడా వీటన్నిటి వలన నీకు నెమ్మది, విశ్రాంతి, లేకుంటే ఒక సంతోషకరమైన జీవితం, లేకుంటే ఒక వెలుగుకరమైన జీవితం నీ జీవితంలో కలగదు కానీ, నీ ఇంటిలో కలగదు కానీ, ఇదిగో నజరేయుడైన యేసు అనే ఆ వెలుగును, నిత్య వెలుగును నువ్వు కలిగి ఉంటే నీ జీవితానికి నెమ్మది, నీ జీవితంలో సంతోషం, నీ జీవితంలో చీకటి అలుముకోదు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని కలిగి ఉన్నా యేసునుక మాత్రం నువ్వు కలిగి ఉండకపోతే, ఆ నీతి సూర్యుడైన, ఆ వెలుగు ప్రకాశమానుడైన ఆ యేసయ్యను నువ్వు కలిగి ఉండకపోతే నీ బ్రతుకు చీకటిమయమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బ్రతుకు చీకటిమయమే. అయ్యా, నేను బంగారం కలిగి ఉన్నాను, నా బ్రతుకు వెలుగుకరంగా ఉంది అని చెప్పగలుగుతున్నారా? అయ్యా, ఇదిగో వేల వేల కోట్లకు ఆస్తి ఉంది, నా బ్రతుకు సంతోషంగా ఉంది అని ఈ దినాన్ని చెప్పగలుగుతున్నారా? అయ్యా, పట్టు వస్త్రాలు, బీరువా తెరిస్తే పట్టు వస్త్రాలు ఉన్నాయి, నా జీవితంలో నెమ్మది, సమాధానం అలుముకుంది అని చెప్పగలుగుతున్నారా? అనంటే ఎన్ని ఉన్నా నా ప్రియులారా, ఈ లోకములో ఫలవాధ్యాయులు, లేకుంటే పలుకుబడి, లేకుంటే ఒక ఉన్నతమైన అధికారం, లేకుంటే ఒక ఉన్నతమైన స్థానం, ఉద్యోగం ఎన్ని కలిగి ఉన్నా యేసును మాత్రం నువ్వు కలిగి ఉండకపోతే నీ బ్రతుకు సున్నా అన్నది మాత్రము నువ్వు ఒకసారి గుర్తించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వారి పూట కూడా నీతో కూడా మాట్లాడుతున్నారు. నీ ఆధ్యాత్మిక జీవితంలో వెలుగు ఉన్నదా? నీ భక్తి జీవితంలో వెలుగు ఉన్నదా? నీ ఇంటిలో వెలుగు ఉన్నదా అన్నది ప్రభు వారు అడుగుతున్నాడు సూటిగా. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎలుగుకరమైనటువంటి ఆ జ్యోతిర్మయుడు నీ జీవితంలో లేకపోతే నీ బ్రతుకు సున్నా అన్నది నా ప్రభు వారు నీతో కూడా శ్రేష్టంగా మాట్లాడుతున్నారు.